ఈయన ముచ్చట చూడండి. రాజకీయ రాజకీయ పర్యటనలే తప్ప సమీక్షలు నిల్. అంతే కదా. సార్ అధికారంలో వచ్చినప్పటి నుంచి రాజకీయాల పరంగా తోడలు కొట్టి చెప్తున్న విడ్డదమ్ముంటే నీ మూతి మీద మీసం మొలిచింది నిజమే ఉంటే నా ముందుకొచ్చి గెలువు. ఇలాంటి మాటలు మాట్లాడడంలా 15-16 సార్లు ఢిల్లీకి పోవట్లా, జోడో న్యాయయాత్రలో న్యాయం చేయట్లా, షర్మిల దగ్గరకు పోయి ప్రచారం చేయట్లా. సీఎం రేవంత్ రెడ్డి చాలా గొప్ప పాత్ర పోషించిండు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన ఇంత ముఖ్యమంత్రి అని అనిపించుకోకుండా చేస్తున్నాడు. ఈ రోజు అయితే నీళ్ల కోసం రాష్ట్రం అంతా తిప్పలు. ఇక నీళ్ల కోసం రాష్ట్రం అంతా తిప్పలు పడుతూ ఉంటే వర్షాలు లేక నేనేం చేస్తామంటాడు సారు. సరే, వర్షాలు లేక పంటలు ఎండుకోపోయినాయి కావచ్చు, భూగర్భ జలాలు ఎండిపోయినాయి కావచ్చు. ఆడకెళ్ళి పరామర్శిస్తే ఏమైంది? ఆడ వాళ్ళకు నష్టపరిహారం 1000-2000 ఇచ్చుంటే ఏమైంది? రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం వారు సమాధానం చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. ఏనాడు రివ్యూ చేయ సీఎం, దాని గురించి ఎందుకు రివ్యూ చేస్తాడు? ఏమైనా ఉంటే కేసీఆర్ ను మగోని